మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అంటండి. ఉచిత సిలిండర్ల డబ్బులు 4 నెలలకు ఒకసారి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ. బడులు తెరిచే లోపల పిల్లలందరికీ తల్లి వందనం అంటండి. అక్టోబర్ 2 నాటికి చెత్తరహిత పట్టణాలుగా తయారు చేస్తారంటండి. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తారంట. కర్నూలు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి అన్న. ఇంకా అద్భుతాల ఒడిలో అందాల సడంటండి. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రధాన ద్వారం వద్ద 108 దేశాల సుందరీమణులతో రామోజీ గ్రూప్ సంస్థల సీఎండి సిహెచ్ కిరణ్ గారు, తర్వాత ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి గారు అంటండి. ఇంకా ముడుపులు తీసుకెళ్ళిన వాళ్ళిద్దరే ఏంటంటే చేరాల్సిన వ్యక్తులకు సొమ్ములు వెళ్లేలా నిరంతర పర్యవేక్షణ. రాజకేశ్వరరెడ్డి కార్యాలయానికి వెళ్లి తరచూ సమావేశాలు. ముడుపుల సొమ్మును వాహనాల్లో నింపి తిరుగు ప్రయాణం అంటండి. కుంభకోణం, కుట్ర రూపకల్పన, సంసిద్ధత, అమలు అన్ని దశల్లోనూ వీరి పాత్ర ఉందంటండి. 2019-24 మధ్య 3,500 కోట్లు కొలగొట్టారంటండి. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ల సిట్ వెల్లడించింది. నేరానికి పాల్పడినట్లు పక్కగా ఆధారాలు ఉన్నాయంటండి. నిందితులకు రిమాండ్ విధించండి ఏసీబీ కోర్టును కోరిన సిట్. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ విధించారండి. విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారండి వీళ్ళని. ఇంకా ఆర్కిటెక్ట్ కావాలనుకున్నా అని నాన్న కోరికను తీర్చడానికి న్యాయవాది అని బాల్యం నుంచి నాలో రాజ్యాంగం నిక్షిప్తం ఉందంటండి. అంబేద్కర్ ఆలోచనతోనే పెరిగానని జస్టిస్ నారీమణి, జస్టిస్ లావు నాగేశ్వరరావు గారిని ప్రోత్సాహం మరవలేనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సన్మాన సభలో జస్టిస్ బిఆర్ గవాయ్ గారు తెలిపారండి నిన్న. ఇంకా నా వల్ల యుద్ధం ఆగింది, నేనే సాధించిన అతిపెద్ద విజయం ఇది అని వాణిజ్యం చేసుకుందామని చెప్పి భారత్ పాక్ శాంతి ఒప్పించారని 100% సుంకాలు తగ్గించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు తెలిపారండి. విదేశాలకు వెళ్లే బృందాలకు నేతలు ఖరారంటండి. శశిధరూర్ను ప్రభుత్వం ప్రకటించడంపై కాంగ్రెస్ అభ్యంతరం. హస్తం పార్టీ ప్రతిపాదించిన వారికే దక్కన అవకాశం అంటండి. నేడు నింగిలోకి పిఎస్ఎల్వి C-61 101వ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైందంటండి. భారత జాతీయ భద్రత, వ్యవసాయ తదితర ఇమేజింగ్ కోసం కక్షలోకి EOS-09 ఉపగ్రహం అంటండి. కొనసాగుతున్న కౌంట్డౌన్. ఇంకా ప్రధాని మోడీ గారితో లోకేష్ భేటీ అయ్యారంటే నిన్న 2 గంటల పాటు సుదీర్ఘ సమావేశం జరిగింది. కుటుంబాలతో కలిసి వచ్చిన మంత్రి గారు అంటండి. ఇంకా ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ అంటండి. తిరుపతిలో 500 కోట్ల రూపాయలతో ప్రస్తుత బస్టాండ్ స్థానంలో నిర్మాణం చేస్తున్నారంట. 10 అంతస్తులు 1.54 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణ ప్రాంతం అంటండి. బస్సుల కోసం 98 ప్లాట్ఫామ్లు. మిస్ వరల్డ్ స్పోర్ట్స్ విజేతగా ఎస్తోనియా బామంటండి. మొదటి, రెండో రన్నరప్గా మార్టానిక్ కెనడా ముద్దుగుమ్మలంటండి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఉత్సాహంగా సాగిన క్రీడల ఛాలెంజ్ పోటీలు. ఇంకా అద్భుత ప్రపంచంలో అందకత్తల సంబరం అంటండి. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీలో 108 సుందరాంగులు సందడి చేశారంటండి నిన్న. ఫైనల్కు చేరేది 4 అంటండి. ఇది అందాల పోటీ ఫార్మేట్ అంటండి. ఇది సచివాలయ ఉద్యోగులకు హేతుబద్ధీకరణకు తుది దశకు వచ్చిందంటండి. స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. న్యూజిలాండ్ నుంచి విశాఖకు సాగరయాత్ర అంటండి. విశాఖ సైనిక అధికారులు సాహసం చేశారు. ఇక రథోత్సవంలో వెల్లువేసిన మత సామరస్యం అంటండి. జమ్మలమడుగు, కడప జిల్లాలో జరిగిన నారాపురంలో శనివారం నిర్వహించిన వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో మత సామరస్యం వెల్లసిల్లిందంటండి. తప్పు చేసిన అధికారులే జైలుకి వెళ్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు తెలిపారండి. ఇంకా విజయనగరంలో 2 యువకులు అరెస్ట్ అంటండి. ఉగ్రవాద భావజాలం అనుమానితులు అంటండి వీళ్ళిద్దరూ. ప్రపంచపు తొలి AI డాక్టర్ అంటండి. సౌదీలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారండి. కృత్రిమ మేధ సహాయంతో రోగులను పరీక్షించే క్లినిక్ ప్రపంచంలో తొలిసారిగా సౌదీ అరేబియాలో ప్రారంభమైందండి. చైనాకు చెందిన వైద్య పరికరానికి సంస్థ సైన్య భాగస్వామ్యంతో అల్మోసా హెల్త్ గ్రూప్ ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చిందండి దీన్ని. భారత క్షిణిపులు మా స్థావరాలను తాకాయని పాక్ ప్రధాని షహబాజ్ అంగీకరించారండి నిన్న. విదేశాలకు వెళ్లే బృందాలకు నేతలు ఖరారంటండి. అఖిలపక్ష బృందంలో తెలుగు ఎంపీలు ఉన్నారంటండి. దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, GHM బాలయోగి గారు కూడా ఉన్నారండి. MIM నుంచి అసదుద్దీన్ ఓవైసీలకు కూడా స్థానం దక్కిందంటండి.
బంగ్లా నుంచి దిగుమతులపై భారత్ ఆంక్షలు అంటండి. నిషేధిత సరుకుల జాబితాలో రెడీమేడ్ దుస్తులు, శుద్ధి చేసిన ఆహార పదార్థాలు. ఇంకా నా వల్లే అణుయుద్ధం ఆగిందని 100% సుంకాల కోతకు భారత్ అంగీకరించిందని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మళ్ళీ ట్రంప్ వ్యాఖ్యానించారండి నిన్న. గాజాపై ఇజ్రాయెల్ భారీ ఆపరేషన్ అంటండి. గిడియన్ చారియట్స్ పేరుతో దాడులు చేస్తుందంటండి. ఇక జేడీయూ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి పాక్ ప్రభుత్వం హామీ ఇచ్చిందంటండి. అమెరికాలోని పెను తుఫాను బీభత్సం అంటండి. 21 మంది మృతి చెందారు. కెంటకీ, మిసోరీ తదితర ప్రాంతాల్లో టోర్నాడో భారీ విధ్వంసం సృష్టించిందంటండి. ఇంకా పాక్ గూఢాచార్యం హర్యానాలో 6 అరెస్ట్ చేశారంటండి. వీరిలో మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అంటండి. పాకిస్తాన్కు గూఢాచార్యం చేస్తుంటూ భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో హర్యానాలోని 6 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారండి. వీరిలో ఒక మహిళా యూట్యూబర్ కూడా ఉన్నారు. వీరంతా పాక్ నిఘా సంస్థ చెందిన వారికి తరచూ సంప్రదింపులు జరుపుతున్నారని, శత్రు దేశానికి సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారని తెలిపారండి. ఈ 6 హర్యానాలో వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారండి. పాక్ గ్రూప్తో సంబంధాలంటండి. యూపీలో ఇమాం అరెస్ట్ చేశారంట. ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లాలోని ఓ మసీదులో ఇమాన్ రాష్ట్ర ఉగ్రవాది వ్యతిరేక దళం అదుపులోకి తీసుకుందంటండి. పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో సంబంధాలని అనుమానంతో గంగోహ్ ప్రాంతంలో ఓ గ్రామంలో ఇమాంను అరెస్ట్ చేసినట్లు అధికారులు ప్రకటించారండి. ఇంకా త్రుటిలో తప్పించుకున్న హెలీ అంబులెన్స్ అంటండి. కేదార్నాథ్లో ఘటన జరిగింది. కేదార్నాథ్లో శనివారం ఎయిమ్స్ రిషికేష్ హెలీ అంబులెన్స్ దెబ్బతిందండి. సంజీవని హెలికాప్టర్ అంటారు దీన్ని. ఇంకా లాడెన్ హతం తరహాలో ఆపరేషన్ సింధూర్ అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ వ్యాఖ్యానించారండి. సింధు జలాల కోసం రణబీర్ కాలువ విస్తరణ అంటండి ప్రణాళికను సిద్ధం చేస్తున్న కేంద్రం. ఇంకా కాల్పుల విరమణకు అరబ్ లీగ్ దేశాలు ఒత్తిడంటండి. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని సమావేశమైన అరబ్ లీగ్ దేశాలు హమాస్, ఇజ్రాయెల్ తక్షణ కాల్పుల విరమణ పాటించాలని డిమాండ్ చేశాయంటండి. ఇంకా 10,000కు పైగా నిర్మాణాలకు నష్టమంటండి. సరిహద్దుల్లో పాక్ షెల్లింగ్తో ఇళ్లను కోల్పోయిన ప్రజలు దుకాణాలను పునర్నిర్మించాలని యజమానులు డిమాండ్ చేశారంటండి. పాక్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కపిల్ సిబాల్ గారు డిమాండ్ చేశారండి. ఇంకా ఎన్ఐఏ అదుపులో 2 ఐసిస్ ఉగ్రవాదులు అంటండి ముంబై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు వీళ్ళని. తర్వాత ఇజ్రాయెల్ సైన్యానికి ఏఐ సాంకేతిక అందించామని తొలిసారి అంగీకరించిన మైక్రోసాఫ్ట్ అంటండి. ఇంకా తీర్థయాత్ర నిర్వహణకు ప్రత్యేక మండలి అంటండి ఏర్పాటుకు ఉత్తరాఖండ్ నిర్ణయం తీసుకుంది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ కొనసాగాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ వెల్లడించారండి. ఇంకా సృజనా చౌదరి గారిని నిన్న పరామర్శించారండి చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి గారిని హైదరాబాద్లోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శనివారం రాత్రి పరామర్శించారండి. ఆయన ఆరోగ్యంపై వాకప్ చేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారండి. ఇంకా గుప్తా హయాంలోనే అదాని గుట్టు వీడిందని, ఆయన సీఎండీగా ఉండగానే సెకీతో ఏపీ ప్రభుత్వం అనుబంధ ఒప్పందాలు చేసుకుందంటండి. ఏపీ కొంటుందని అదాని విద్యుత్ అని అప్పుడే వెలుగులోకి అంటండి. అప్పటి వరకు సెకీతో ఒప్పందమని బుకాయించిన వైకాపా నేతలు అజూర్ సంస్థ వైదొలగడంతో అదాని నుంచి 2,333 మెగావాట్ల కొనుగోలుకు అంగీకారం తీసుకున్నారంటండి. ఏపీడిఎస్సికి తెలంగాణ అభ్యర్థులు పోటీ అంటండి 20% నాన్ లోకల్ కోటాకు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారంట. ఇంకా రాజధాని భూ సమీకరణకు రైతుల అంగీకారం అంటండి అమరావతి మండలాల్లో 2వ విడత గ్రామ సభలు నిర్వహించారండి. వేర్లతో పకిలించి పునర్జన్మ ఇచ్చారంటండి. క్రేన్తో చెట్లను తీసి వేరే చాట నాటుతున్నారంటండి. ఇవి 10 రోజుల్లో కేరళకు నైరుతి ఋతుపవనాలంటండి. అండమాన్కు ఈ నెల 22న తాకిన ఋతుపవనాలు 26న శ్రీలంక తాకచ్చని భావించగా అందుకు 10 రోజుల ముందుగానే శ్రీలంకలో ప్రవేశించాయంటండి. ప్రస్తుతం శ్రీలంక అండమాన్లో విస్తరించాయి. తాజాగా ఈ నెల 27 నాటికి కేరళ తాకే అవకాశం ఉందంటండి. ఉక్కు కార్మికుల్లో సమ్మెను విరమణించి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఎం లేఖ రాసిందండి నిన్న. ఇంకా కళ్ళన్నీ పోలవరంపై పెట్టాల్సిందేంటండి. ప్రాజెక్టు వద్ద సీనియర్ ఇంజనీర్ పర్యవేక్షణ అవసరం. డయాఫ్రామ్ వాల్ నిర్మాణ జాప్యంపై దృష్టి సారించండి. ప్రతి దశ సమగ్ర షెడ్యూల్ రూపకల్పన కీలకమని విదేశీ నిపుణుల బృందం తాజా సిఫార్సులు జారీ చేసిందండి.
డయాఫ్రమ్ వాల్లో లీకేజ్ ఉందంటండి. పక్కా నిర్మాణ షెడ్యూల్ ఎప్పటికీ అని ఇక్కడ రాశారండి. డయాఫ్రమ్ వాల్ 8 నెలలు ఆలస్యమైందంటండి ఇప్పటికే. పోలవరాన్ని 45.7 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు తెలిపారండి. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రుల కమిటీ అంటండి. వచ్చే నెల 21న ప్రధాని మోడీ గారు విశాఖ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు 5 మంత్రులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిందండి. ఇంకా విశ్రాంతి ఐఏఎస్కు సైబర్ నేరస్తులు వాళ్ళంటండి స్టాక్ మార్కెట్లో భారీ లాభం అంటూ 3.37 కోట్లు స్వాహా చేశారంటండి. ఇంకా విద్యుత్ అంతరాయాలపై స్పందించాలని గాలివానతో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడినప్పుడు వెంటనే పునరుద్ధరించేందుకు సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్ గారు అధికారులకు తెలిపారండి. కాకాణి గ్యాస్ కేసు దర్యాప్తు ముమ్మరం అంటండి. ఎస్వీలో కూడా ధనంజయ రెడ్డి హవా అంటండి. వైకాపా హయాంలో ప్రొఫెసర్గా ఆయన సతీమణి నియామకం. శ్రీశైలం జలాశయ ఫ్లంజ్ పూల్పై అధ్యయనం చేశారంటండి నిన్న. ఇంకా ఐఫోన్లో కూడా ఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్ వినియోగానికి తీసుకొచ్చారంటండి. దేవగౌడతో విమానంలో కేక్ కోయించిన సిబ్బంది 93వ పడికలోకి మాజీ ప్రధాని గారంటండి. ఇంకా ఉద్యోగుల కొరతతో రైలు రద్దీ అంటండి. సాంకేతిక విద్యను అభ్యసించడంలో జేఎన్టీయూ స్థానం సుస్థిరం అంటండి. స్థానికోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు తెలిపారు. ఇంకా నీట్ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చిందండి. విద్యాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానం అంటండి. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. నిన్న రైతులతో మాటామంతి చేశారండి. కర్నూలులోని రైతు బజార్లో జయమ్మ అనే రైతు నుంచి కీరదోసకాయలు కొన్నారండి నిన్న. ఇంకా ఉత్సాహంగా తిరంగయాత్ర అంటండి. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాలు రెపరెపలాడినాయండి. నిన్న ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు అంటండి. 3 మృతి, 2 పరిస్థితి విషమం. తునిలో జరిగిందండి జాతీయ రహదారిపై. ఇంకా ఎండియు వాహనాల కొనుగోలుపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారంటండి. రాష్ట్రంలో రేషన్ సరుకులు పంపిణీపై చేస్తున్న మొబైల్ రేషన్ డెలివరీ వాహనాలు కొనసాగించాలా లేదా అని నిలిపివేయాలన్న విషయంపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారండి. ఇంకా తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న సప్తగిరి టోల్ గేట్లు వాహనాల తనిఖీలకు మరో లైన్ అందుబాటులోకి రానుందంటండి. ప్రస్తుతం ఇక్కడ 12 లైన్లు అందుబాటులో ఉండగా మరో 2టిని అత్యవసర సమయంలో వినియోగిస్తున్నారంటండి. ఇంకా వివాహ వేదికపైనే వరుడు కన్నుమోతంటండి. పెళ్లి చేసుకుని నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో గడుపుతామనుకున్న వరుడు వివాహ వేదికపైన గుండెపోటుతో మరణించాడంటండి. ఇది శనివారం కర్ణాటకలోని జమఖండి పట్టణంలో చోటు చేసుకుందండి. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలంటండి విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు తెలిపారు. ఇక ఉచిత బస్సు భారం ఏటా 3,182 కోట్లు అంటండి. 40 నుంచి 63% పెరగనున్న మహిళా ప్రయాణికులు. బస్సుల్లో 94% చేరనున్న ఆక్యుపెన్సీ రేషియో అంటండి. అమెరికాకు కొడాలని అంటండి ప్రస్తుతం హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారంటండి. ఆయన తదుపరి ఆరోగ్య పరిస్థితి మేరకు అమెరికాకు వెళ్ళాలని యత్నిస్తున్నారంటండి. ఇంకా 20% ముడుపుల వసూలు నిర్ణయం ఎవరిది అని ఎస్వైబీ నుంచి ఎవరెవరికి ఏ మార్గంలో వాటిని చెల్లించారని సజ్జల శ్రీధర్ రెడ్డి నుంచి వివరాలు రాబట్టున్న దర్యాప్తు అధికారులు. ముగిసిన 3 రోజులు సిట్ కస్టడీ అంటండి. ఇంకా టీడీపీ మహానాడుపై కీలక సమీక్ష నేడు. కడపకు పలువురు మంత్రులు పార్టీ నేతలు రాకంటండి. వీసా గడువు మీరిందా, బహిష్కరణ వేటు తప్పదన్న అమెరికా. రియాలిటీ షోలో గెలిస్తే అమెరికా పౌరసత్వం అంటండి. వలసదారులకు అవకాశం ఇస్తున్నారంట. ఇంకా వలసదారుల బహిష్కరణకు వ్యతిరేకంగా తీర్పుపై తీవ్రంగా స్పందించిన ట్రంప్ గారండి. పుతిన్తో రేపు మాట్లాడతారంటండి. రక్తపాతం ఆపడం ఎజెండా అని ట్రంప్ గారు చెప్పారండి. రష్యా అధ్యక్షుడు పుతిన్తో రేపు మాట్లాడతారంటండి ఆయన. ఆపరేషన్పై పాక్కు ముందే చెప్పడం నేరమని రాహుల్ తెలిపారండి. జైశంకర్ అలా చెప్పలేదన్న మంత్రిత్వ శాఖ. ఇంకా అమెరికా ఏఎంహెచ్ఏ సలహాదారులుగా అసీం మల్హోత్రా అంటండి. భారత్ సంతతికి చెందిన బ్రిటన్ వైద్యుడికి అవకాశం. లిబియాకు 10 లక్షల మంది పాలస్తీన్లు అంటండి. గాజాని ఖాళీ చేయించే ఆలోచనలో ట్రంప్. ఆపరేషన్ సింధూర్తో మనమేంటో చూపించామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు తెలిపారండి. నిన్న ఢిల్లీలో 13 మంది ఆప్ కౌన్సిలర్ రాజీనామా చేశారండి.
టర్కీలో ఆగింది మన కళ్యాణం ఏంటంటే పాకిస్తాన్కు వంత పాడిన టర్కీకు భారత్ నుంచి గట్టిగా తగులుతుందండి. డెస్టినేషన్ వెడ్డింగ్లకు కేంద్రంగా ఉంటున్న టర్కీ ఇప్పుడు అది ఆగిపోనుందంటండి. ఫలితంగా దాదాపు $90 మిలియన్ పైగా ఆదాయం ఆ దేశం కోల్పోనుందంటండి. సమాజంలో క్షీణించిపోయిన విలువలపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసిందండి నిన్న. ఇంకా పాక్లో భారత సైన్యం చేర్చుకోలేని ప్రాంతం ఏదీ లేదని మనోహర్ సిన్హా గారు తెలిపారండి. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఢిల్లీలో 3 మృతి అంటండి. విమానాల్లో చోరీకి పాల్పడుతున్న చైనా పౌరుడు అరెస్ట్ అంటండి. ఇంకా ముంబై ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు అంటండి. తాజ్ హోటల్కి కూడా. నీరజ్ చోప్రా విజయం దేశానికి గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఇక సరస్వతి పుష్కర జనజాతర అంటండి. సరస్వతి పుష్కరాల గురించి రాశారండి. ఇక్కడ వేరుశనగ విత్తన రాయితీలో కోత అంటండి. కేటాయింపుల్లో 40% తగ్గింపు. వ్యవసాయ శాఖలో ఏం జరుగుతుంది, ఎవరి నిర్ణయాలు ఇవని రైతుల్లో చర్చనీయాంశంగా మారిన అధికారులు తీరంటండి. ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు వ్యవసాయం శాఖ ఇప్పటి నుంచి చుక్కలు చూపిస్తుందంటండి. రాయలసీమలో ప్రధాన పంటగా సాగే వేరుశనగ విత్తనాల్లో రాయితీలు గతంతో పోలిస్తే 10% తగ్గించారంటండి. సరఫరా పరిమాణాన్ని కూడా సగటు 40% తగ్గించిందంటండి. ఇంకా హెలికాప్టర్ కొనుగోలు వైకాపా నేతలు తప్పుడు ప్రచారమే అని మంత్రి నారా లోకేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారండి. తన కోసం 172 కోట్లతో హెలికాప్టర్ కొనుగోలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైకాపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నారా లోకేష్ గారు మండిపడ్డారండి. కొనుగోలు చేయడానికి మీలాగా కొట్టేసిన డబ్బులు నా దగ్గర లేవు జగన్ రెడ్డి. తప్పుడు రాతలకు బహుమతులుగా ప్రజలు 11 సీట్లు ఇచ్చినా మీ బుద్ధి మారడం లేదని ఎక్స్ వేదిక శనివారం మంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేశారండి. ఇంకా విజయవాడ, విశాఖ, తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపించండి పౌర విమానయాన శాఖ మంత్రికి ఏపీ ఛాంబర్స్ లేఖ రాశారండి. మాతృభాషలోనే బోధనతో విద్యార్థుల వికాసం అని ఒంటేరు గారు తెలిపారండి. ఆధునిక పరిజ్ఞానంతో మెరుగైన వైద్య సేవలని ఫోక్సీ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ సునీత తెలిపారండి నిన్న. ఇంకా పర్యావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేయాలని ప్రజలకు డీజీపీ హరీష్ గుప్తా గారు పిలుపునిచ్చారండి. తీర్థయాత్రలకు రైల్వే ప్రత్యేక ప్యాకేజీలు వచ్చినాయంటే వివరాల కోసం 9701360701కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. ఇక 125 ఆటిజం కేంద్రాలు ఏర్పాటు చేశారండి రాష్ట్రంలో. పాఠశాల విద్యను బలోపేతం చేయాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలకు హేతుబద్ధీకరణ గురించి రాశారండి. ఇక్కడ 2 రోజులు 20 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారంటండి. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అధికారులను వివరాలను వెల్లడించిన ములుగు ఎస్పీ శబరీష్ గారంటండి. ఉర్దూ పోస్టులు యథావిధంగా కొనసాగించాలని రోటా తెలిపిందండి. రైతును నదిలోకి లాక్కెళ్లిన ముసలి మోటార్ వాల్వ్ను పరిశీలించడానికి భీమా నదిలోకి వెళ్ళిన రైతులపై ఓ ముసలి దాడి చేసిందంటండి. తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో కృష్ణా మండలంలోని గ్రామానికి చెందిన రైతును తిప్పణను ముసలి లాక్కెళ్ళిందంటండి. ఇంకా థైరాయిడ్ వాపుతో మెదడు నుంచి ఎద వరకు భారీ కణితంటండి. 7 గంటల శస్త్రచికిత్స తొలగించిన కిమ్స్ వైద్యులు. కోల్కతా కథ ముగిసిందంటండి. ఐపీఎల్లో కోల్కతా నిన్న భారీ వర్షం పడడంతో మ్యాచ్ రద్దయిందండి. కోల్కతా ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిందండి. ఇంకా మహిళా యూట్యూబర్ అరెస్ట్ అంటండి. గూఢాచార్యం ఆరోపణలపై హర్యానాకు చెందిన మహిళా యూట్యూబర్తో పాటు మరో 5 పోలీసులు అరెస్ట్ చేశారంటండి. ట్రంప్ బిగ్ బాస్ షో అంటండి. వలసదారులకు ప్రైజ్ మనీగా పౌరసత్వం అందించే వెరైటీ షో కోసం ట్రంప్ సర్కార్ కసరత్తు చేసినట్లు తెలుస్తుంది. నేడు జేఈఈ అడ్వాన్స్డ్ అంటండి. దేశవ్యాప్తంగా నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుందండి. పిఎస్ఎల్వి C-16 రాకెట్ ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ పంపించనున్నదండి ఈరోజు. ఇంకా వినూత్న ఆవిష్కరణలతో నవ్య సమాజం అని జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు అన్నారంటే జేఎన్టీ అనంతపురం స్థానికోత్సవంలో చెప్పారండి నేను ఈ మాట. ఇంకా ఆడబిడ్డ నిధికి సమాధి అంటండి. 1.80 కోట్ల మంది మహిళలను నమ్మించి మోసం చేశారంట. ఏడాదికి 18,000 చొప్పున ఇప్పటికే 32,400 నష్టపోయిన మహిళలు పేదలు సంపాదిస్తున్నారంటూ పూర్తిగా మంగళం పాడేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు సంస్కరణలతో సంపద సృష్టించేందుకు పేదల్లో సంపద పెరిగిందంటూ 2029 నాటికి పేదరికం అంటే P4తో ఆడబిడ్డ నిధిగా అనుసంధానిస్తామని కర్నూలు సభలో తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి గారు సూపర్ 6లో ప్రధాన హామీని అటకెక్కించడంపై బగ్గుమంటున్న మహిళలు మరోమారి నమ్మించి మోసం చేశారని మండిపాటు అంటండి. ఇంకా రాజకీయ ప్రేరేపిత కేసు అంటండి. 3,200 కోట్ల కుంభకోణం అన్నది కట్టుకదే అంటండి. 2018-19 ఎక్సైజ్ ఆదాయం 16,000 కోట్లే ఉంటే 2023-24లో 24,000 కోట్లు పెరిగిందని
మరి ఖజానాకి నష్టం ఎక్కడ జరిగినట్టు అని రాశారండి. ఇక్కడ విచారణ పేరుతో సిట్ కట్టుకదలంటండి ఒక ఆధారం కూడా లేదంట. మద్యం కేసులో చంద్రబాబు మేలు మీద ఉన్నారని, చంద్రబాబు హయాంలో మద్యం కుంభకోణం ఆధారాలతోనే సహా నిగ్గు తేల్చాలని సిఐడి, ఆ అవినీతి మరుగుపరిచేందుకే ఇప్పుడు అక్రమ కేసు అని వేధింపులు అంటండి. సిఐడి కేసును పోలీసులు దర్యాప్తు చేయడం నిబంధనలకు విరుద్ధమని 17A కింద ముందస్తు అనుమతి తీసుకొని లేదని అరెస్ట్ చేశారంటండి. అయినా సిట్ అక్రమంగా అరెస్ట్ చేసిందంటండి. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తరపున వాదనలు వినిపించిన మాజీ ఏజీ శ్రీరామ్ గారు అంటండి. కాపీ పేస్ట్ రిమాండ్ నివేదికతో సిట్ కనికట్టంటండి. ఇద్దరికి 20 వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం. ఇంకా వేట కొడవలతో టీడీపీ మోకల స్వైరవీరహారం అంటండి. రాప్తాడు మండలంలోనే పట్టపగలే రైతులు దంపతులు దారుణ హత్య చేశారంట. రైతు బావమరిది పరిస్థితి విషమం అంటండి. పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న కుమారుడు. ఇంకా అంబేద్కర్ భావజాలమే ఆదర్శం అంటండి. ఆ మార్గమే సీజేగా నిలిపిందని జస్టిస్ గవాయ్ గారు తెలిపారు. చచ్చేలా కొట్టి మూత్రం తాగించారంటండి. బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థిపై తిరుపతి జిల్లాలో దాష్టికం జరిగింది. కులం పేరుతో దూషించొద్దు అన్నందుకే రాళ్లతో దాడి, చేతులు కాళ్ళు కట్టేసి 1.5 రోజుల పాటు చిత్రహింసలు. ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరణ అంటండి. వారిపై కేసు కట్టలేమని నిస్సిగ్గుగా స్పష్టీకరణ. అలాగైతే ఆత్మహత్య చేసుకుంటారన్న బాధ్యత కొంతమంది పేర్లు తొలగించి పోలీసులు రాసిన ఫిర్యాదుపై సంతకం పెట్టించుకుని పంపించడం అయినమంటండి. బాబుకు ఈనాడు నిత్య సన్మానం అంటండి. పాత్రికేయునికి తీరని అవమానం. 2021లో సెకీ ఒప్పందం, 2023లో సెకీ సీఎండీగా గుప్తా నియామకం. ఇప్పుడు గుప్తా తొలగింపుకు ఆ ఒప్పందం ఏ లెక్కతో లింక్ అని ఈనాడు ఎల్లో జర్నలిజంపై విస్తుపోతున్న విద్యుత్ రంగ నిపుణులు అంటండి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను హక్కుగా అందించాలని సెకీతో గత సర్కారు ఒప్పందం తీసుకుందంట. ఇప్పటి వరకు ఎన్నడూ లేనంత తక్కువ ధరకు యూనిట్ 2.49 రూపాయలకి కొనుగోలు. 2021 సెప్టెంబర్ 15న స్వయం ప్రతిపాదించిన సెకీ సుదీర్ఘ అధ్యయనం తర్వాత 2021 డిసెంబర్ 1 నాటికి ప్రభుత్వ ఒప్పందం. నాటి నుంచి నేటి వరకు కొనసాగుతున్న దుష్ప్రచారం అంటండి. యూనిట్ 4.60 చంద్రబాబు యాక్సెస్ ఒప్పందంపై మాత్రం నోరు మెదపని వైనం. ఎల్లో పత్రిక వైఖరిని అండగట్టిన వైఎస్ఆర్సీపీ అంటండి. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే మహిళలకు 15 ఆగస్టు కానుకని ఇక్కడ రాశారండి. మహిళలకు 15 ఆగస్టు నుంచి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఇస్తారంటండి. జూన్లో తల్లికి వందనం అమలు చేస్తారని చెప్పారండి. ఇక ఏపీకి మీ ఆశీస్సులు అందించండి అని ప్రధాని మోడీ గారికి మంత్రి లోకేష్ గారు వినతి సమర్పించారండి. నిన్న నిరంతరం అండగా ఉండేందుకు కృతజ్ఞతలు తెలిపారండి. కుటుంబంతో కలిసి మోడీ నివాసానికి 2 గంటల సమావేశం. బ్రాహ్మణ్ దేవాన్ష్కు ప్రధాని ఆశీస్సులు ఇచ్చారండి. యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరించారండి. వీరే ప్రధాన కుట్రదారులు అంటండి. జగన్కు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సన్నిహితులు. ఆ ఇద్దరి వారిని అసలు వ్యక్తి ముడుపులు అంటండి. నెలకు 50-60 కోట్ల కమిషన్ల వసూలుకు పక్కా స్కెచ్ చేశారంట. స్కామ్ అమలుకు డిప్యూటేషన్పై వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ధనంజయ రెడ్డి సూచనతో వాళ్ళిద్దరికీ కీలక పదవులు. లిక్కర్ సంప్రదింపులు జరిపింది కృష్ణమోహన్ రెడ్డి. రాజకేశ్ రెడ్డి నుంచి వీరికి ముడుపులు మూటలు. అంతిమ లబ్ధిదారికి భారీ వాటా అంటండి. వీరికి సొంత లబ్ధి రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించిన సిట్ అధికారులు. కస్టడీకి అనుమతించాలని కోరిన సిట్ రిమాండ్ విధించిన కోర్టు అంటండి. బెజవాడ జైలుకు తరలింపు. అక్రమ విధులు దాటి అక్రమాలు అంటండి. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణకు అనుమతి అక్కర్లేదు, ఇది సాధారణ కేసు కాదని ప్రాసిక్యూషన్ తెలిపిందండి. 20 వరకు రిమాండ్ విధించారండి. జైల్లో పడక, దిండు, దుప్పటి సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించిందండి. కాంగ్రెస్ని కాదని శశిధరూర్కు పట్టమంటండి. అఖిలపక్ష బృందంలో ఒకదానికి నేతృత్వం. మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుందండి. మండిపడ్డ కాంగ్రెస్ నేత జైరాం రమేష్. కాంగ్రెస్లో ఉండటం వేరు, కాంగ్రెస్తో ఉండటం వేరని వ్యాఖ్య. దౌత్య ప్రచారానికి ఎంపీలతో 7 బృందాలు అంటండి. ఇండియా కూటమి నుంచి 3 నేతృత్వం. ప్రపంచవ్యాప్తంగా పాక్ను ఎండగట్టే లక్ష్యం అంటండి ఇది. సీజన్ వస్తున్న సరఫరా ఏదని రాయితీ విత్తన పంపిణీలో తాత్సర్యం అంటండి. బడ్జెట్లో 240 కోట్ల కేటాయింపు, 40% కోట్తో పెట్టాలన్న ఆర్థిక శాఖ. ఇంకా నిధులు విడుదల చేయని వైనం అంటండి. విత్తన సరఫరాదారులకు గత ప్రభుత్వం 800 కోట్ల బకాయింపు, మళ్ళీ అప్పు చేసేందుకు విముఖత. ఇండెంట్ పెట్టని వ్యవసాయ శాఖ అంటండి. ఋతుపవనాలు వచ్చేసరికి విత్తనాలు అందించాలంటున్న రైతులు. ఇక 7,715 గ్రూపులుగా సచివాలయాలు అంటండి. భౌగోళిక పరిస్థితులు బట్టి గ్రూపింగ్. ఉద్యోగుల వర్గీకరణ, జనాభా బట్టి నియామకం. ప్రతి గ్రామ సచివాలయానికి ఒక ANM అంటండి. ప్రతి వార్డుకు హెల్త్ శానిటైజేషన్ సెక్రటరీలు.
రాష్ట్రపతికి గడువు కేంద్రమే పెట్టిందంటండి. 2016లో 2 మెమోలు జారీ చేసిన హోంశాఖ రాష్ట్రాల బిల్లులపై 3 నెలల్లో ఆమోదం తెలపాలని రాష్ట్రపతికి సూచన. ఇతర మంత్రిత్వ శాఖలు స్పందించాలని నిర్దేశం. జాప్యం నివారణకు అవసరమని స్పష్టీకరణ. ఆ మెమోలో ప్రస్తావించిన సుప్రీంకోర్టు అంటండి. మా ఎయిర్ బేస్లను భారత్ దెబ్బతీసిందని తొలిసారి అంగీకరించిన దాయాది దేశం. దాడుల విషయం అర్ధరాత్రి ఆర్మీ చీఫ్ తెలిపారంటండి. పాక్ ప్రధాని షహబాజ్ తెలిపారు ఈ మాట. ఇక నీటి ఫలితాల విడుదలపై మద్రాసు హైకోర్టు స్టే ఇచ్చిందండి. ఇక జన్యువును మార్చి మృత్యువును మార్చి అంటండి. అమెరికాలో ఓ చిన్నారికి జన్యు సవరణ చికిత్స చేశారు. భారత సంతతి వైద్యుడు కిరణ్ కీలక పాత్ర పోషించారంటండి. ఇక నక్సల్స్ మూలాలపై దెబ్బంటండి. మావోయిస్టుల రిక్రూట్మెంట్, సమాచారం రవాణా వనరులపై వేటంటండి. 10 ఏళ్ళలో తగ్గిన నక్సలిజం. ఇంకా ట్రంప్ నోట మళ్ళీ అదే జీరో టారిఫ్ మాట అంటండి. భారత్ సుంకాలను 100% తగ్గించనుందని పునర్ఘటన. గతంలోనూ తోసుకొచ్చిన భారత్. టర్కియాకు బ్యాండ్ అంటండి. ఈ దేశంలో భారతీయులు డెస్టినేషన్ వెడ్డింగ్లు రద్దు చేసుకున్నారంట. ఫలితంగా 7,770 కోట్ల మేర ఆదాయానికి గండి అంటండి. బెంగళూరులో వస్త్ర వ్యాపారులు కటీఫ్ అంట. దిగుమతులు రద్దు చేసుకున్న BWCAM అంటండి. ఇక్కడ ఆంధ్రప్రభలో చూస్తే అమరావతికి హరితహారం అంటే పచ్చదనానికి పెద్దపీట, ప్రకృతి అందాలకు మరింత భద్రత అంటండి. తొలగించిన చెట్లకు మరో చట్టజీవం. కోట ప్రభుత్వం కృతనిశ్చయంతో తీసుకొని సాగిస్తుందంటండి. 15 ఆగస్టు నుంచి ఫ్రీ బస్ అంటండి మహిళలకి. జూన్లో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తారంట. ఎంతమంది పిల్లలుంటే అందరికి వర్తింపంటండి. అన్నదాత సుఖీబాబు పథకం కింద రైతులకు 14,000 చెల్లింపు. హార్టికల్చర్ హబ్గా రాయలసీమ అభివృద్ధి. ఓర్వకల్లుకు రైల్వే ట్రాక్ తీసుకొస్తామని చెప్పారండి. అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛాంధ్ర అంటండి. ఇందులో అందరూ భాగస్వామ్యం కావాలని, రాయలసీమకు మరిన్ని పరిశ్రమలు తెస్తామని, హరిత ఇంధనం కేంద్రంగా తీర్చిదిద్దుతామని పాణ్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. 23-28 మధ్య తుఫాన్ అంటండి. 2 వారాల పాటు తుఫాను ప్రభావం. బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనున్న ఆవర్తనం. చురుగ్గా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు అంటండి. వారం రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలంట. అక్కసు వెనక ఆర్థిక వ్యూహం అంటండి. పన్నుపోటు వెనక మొదలు ఇదే. భారత్ను దెబ్బతీసే ఎత్తుగడ. ఎన్ఆర్ఐలపై పన్నుపోటు అందుకే అంటండి. ఇప్పటికే ఇండియాతో టారిఫ్ వారు. ఏటా ఎన్ఆర్ఐల నుంచి భారత్కు 4.8 లక్షల కోట్లు అంటండి. రియల్ షేర్ మార్కెట్ జోష్. దేశ ప్రగతిలో పరోక్ష పాత్ర అంటండి. సహించలేకపోతున్న అమెరికా. టంపర్తనం వెనక దురుద్దేశం అంటండి. అధికారంలోకి వస్తూనే యుద్ధం. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుతో దెబ్బతీసి తిరోగమన చర్యకు నిపుణుల భావన అంటండి. బిల్లుల ఆమోదం పొందితే జూలై 4 నుంచి అమలుకు వస్తారంటండి. ప్రతి లక్షకు 5,000 రూపాయల వరకు ట్యాక్స్ కట్టాలంటండి అక్కడ. ఇంకా ప్రథమ పవర్ఫుల్ అంటండి. ప్రథమ పౌరులకు ఇకపై సర్పంచులతోనే ఉపాధి బిల్లులు చెల్లింపు అంటండి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం. 2021 నాటికి నిర్ణయానికి చెక్ అంటండి. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయంటండి. మరో 4,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించారంటండి. 500 కిలోమీటర్ల స్లైడ్ డ్రైన్లు. కూటమి ప్రభుత్వం వచ్చాక పల్లె పాలనలో భారీ మార్పులు జరిగినాయంటండి. పోలవరం ముంపుపై రంగంలోకి ప్రధాని మోడీ గారు అంటండి. 4 రాష్ట్రాల సీఎంతో 28న వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటున్నారు. ఇక భారత్ దౌతాస్త్రం అంటండి. ఎంపీలతో 7 అఖిలపక్ష బృందాలు ఏర్పాటు చేశారు. 23 నుంచి 10 రోజుల పాటు ప్రపంచ పర్యటనలు అంటండి. దాడుల వ్యూహం పాక్ ముందే ఎలా చెప్తారని, ఇది నేరం విదేశాంగ మంత్రి జయశంకర్పై రాహుల్ గాంధీ గారు ఆరోపణించారంటే ఎక్స్ వేదిక విదేశాంగ మంత్రి వీడియో ట్వీట్ చేశారు. తప్పుడు ఆరోపణలు విదేశాంగ శాఖ ఖండనంటండి. రాహుల్ నకిలీ సమాచార వ్యాప్తి చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ గారు ఎదురుదాడి చేశారండి. ఇక ఈనాడులో మిగిలిన వార్తలు చూస్తే అండి, సైన్యం చేతిలోకి డ్రోన్ ఆయుధాలు అంటండి. భవిష్యత్తులో డ్రోన్ల ఎగుమతి హబ్గా భారత్. వేలల్లో ఉద్యోగాలు అంటండి. జెన్ టెక్నాలజీస్ లాభం 113 కోట్లు అంటండి. తైవాన్ కంపెనీతో ప్రీమియం ఎనర్జీస్ జేవీ భేటీ ఏర్పాటు చేశారంటండి. ఇంకా ఢిల్లీ ఏవియేషన్ సర్వీస్లో వాటా విక్రయం అంటండి. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 12 కోట్ల ప్రతిఫలం. దివీస్కు 662 కోట్ల లాభం వచ్చిందంటే దివీస్ ల్యాబొరేటరీస్కి. ఇంకా సఫైర్ మీడియా చేతికి బిగ్ FM 92.7 అంటండి. ఇంకా కోలివింగ్ ఆపరేటర్లు విస్తరణ జోరు అంటండి. 2015 నుంచి 8,300 కోట్లు సమీకరించారంట. ఇక ప్రారంభ స్థాయి ఉద్యోగాలు 33% మాత్రమే మహిళలు అంటండి. ఇక డాక్టర్ రెడ్డీస్ అమెరికా ప్లాంట్లకు 2 అభ్యంతరాలు తెలిపారంటండి.
ఆరోగ్య బీమా సరిపోతుందా అని 85% మందిలో ఆందోళన ఉందంటండి. షిప్ రాకెట్ నుంచి దేశం తొలి AI ఆధారిత MCP సర్వర్ అంటండి. విదేశీ మార్కెట్లపై డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కన్నంటండి. ఇక డేటా ప్యాటర్న్స్ లాభం 114 కోట్లు అంటండి. చైనా కంటే ఎక్కువగా భారత్లో చమురు గిరాకీ వృద్ధి జరుగుతుందంటండి. పర్యావరణ సాంకేతిక అంకురాలకు సహకారం అంటండి. ఇక నోటిఫికేషన్స్ చూస్తే హైదరాబాద్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో వివిధ విభాగాల్లో 127 పోస్టులకు అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుందండి. మే 29 లాస్ట్ డేట్ అండి. జోగులాంబ వైద్య కళాశాలలో గద్వాల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ బేస్న వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ మొత్తం 34 పోస్టులు ఉన్నాయంటండి. అర్హులైన అభ్యర్థులు 28 మే 28 ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు అంటండి. ఇక ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్లో వివిధ విభాగాల్లో ట్రైనీ పోస్టులకి దరఖాస్తు కోరుతుందంటండి. మొత్తం 171 ఉన్నాయి. దరఖాస్తు ఫీజు 595. జూన్ 4 లాస్ట్ డేట్ అండి. ఇవ్వండి ఈరోజు వార్తల్లో వాటిలోని విశేషాలు. ఇక కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.